హాయ్ అండి, నా పేరు అలీ. ఇంతకుముందు వీడియోలో బూత్ లెవెల్ ఓటర్ లిస్టు ఎలా అయితే డౌన్లోడ్ చేయాలి అనేది మీరు చూడడం జరిగింది. ఇక ఈ వీడియోలో సింగిల్ పర్సన్ ఎపిక్ నంబర్ టైప్ చేసి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ వీడియోలో ఇంకోటి ఏమంటే ఎవరికైతే మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా అనే డౌట్ ఉంటుందో ఆ డౌట్ కూడా నేను ఇక్కడ క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఎపిక్ నెంబర్ సేమ్ ఉంటుంది, సీరియల్ నెంబర్ మారి ఉంటుంది, అలాగే బూత్ నెంబర్ కూడా మారి ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మనకు ముందు ఏదైతే బూత్ ఉందో ఆ బూత్ అనేది రాదు, చేంజ్ అవుతుంది. ముందు ఏదైతే బూత్ ఉందో ఆ బూత్లో పోయి మీరు వెతికి ఆ డ్రాఫ్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని వెతికి దాంట్లో రాకపోతే రాలేదని చెప్పి కన్ఫ్యూజ్ కాకండి. మీరు ఫస్ట్ సింగిల్ పర్సన్ ఎపిక్ నెంబర్ డౌన్లోడ్ చేసి చూసినట్టయితే దాంట్లో మీకు వస్తుందా రాదా, ఏది మీది బూతు, అలాగే మీ సీరియల్ నెంబర్ ఏంది అనేది కూడా మీకైతే కనబడడం జరుగుతుంది. ఈ వీడియోలో అది కూడా నేను చూపించడం జరుగుతుంది. అలాగే ఇంకా కొంతమందికి కొన్ని డౌట్లు ఉన్నాయి, మనకు ఫొటోస్ రాలేదు దాంట్లో అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఫొటోస్ అనేది ఇది ఫైనల్ జాబితా కాదు, ఫస్ట్ డ్రాఫ్ట్. ఇది ఫైనల్ జాబితా మనకు అక్టోబర్ 3వ తేదీన రిలీజ్ అవుతుంది. అది ఫైనల్ డ్రాఫ్ట్. దాంట్లో గనక పేరు వచ్చేస్తే ఖచ్చితంగా మీరు ఓట్ వేయగలరు, లేదంటే వేసేదానికి అవకాశం అయితే లేదు. మనము సింగిల్ పర్సన్ ఎపిక్ నెంబర్ టైప్ చేసి ఎలా మనం ఓటు ఉందా లేదా, మన బూత్ నెంబర్ ఏంది, మన సీరియల్ నెంబర్ ఏంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మీరు ఫస్ట్ సింగిల్ పర్సన్ ఓటర్ లిస్టు జాబితా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ మొబైల్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈసీఐ నెట్ అని చెప్పి ఏదైతే అప్లికేషన్ ఉందో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనిపైన క్లిక్ చేస్తే తర్వాత ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. ఇందులో మనకు ఏదైతే యూజ్ అవుతుందో దానిపైన అయితే మనం క్లిక్ చేసుకోవాలి. మీరు దీనికి లాగిన్ చేసుకునే విధానం వచ్చి ఇన్స్టాగ్రామ్తో, ఫేస్బుక్తో, ఎక్స్ అకౌంట్, యూట్యూబ్ అకౌంట్తో కూడా లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, కింద అయితే రావడం జరిగింది. ఆల్రెడీ నేను లాగిన్లో ఉన్నాను, సో నా పేరు అయితే ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ ఇంకోటి, మీరు మొబైల్ నెంబర్ వేసి ఓటీపీ ద్వారా కూడా దీనికి లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనము ఓటర్ జాబితా చెక్ చేస్తున్నాం సింగిల్ పర్సన్ది. సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని ఏదైతే ఆప్షన్ కనబడిస్తుందో దానిపైన అయితే క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ ఎపిక్ నెంబర్ అనేది టైప్ చేయాలి. ఆల్రెడీ నాది ఉంది, సో నేను సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, సీరియల్ నెంబర్ 623 అని వచ్చింది, బూత్ నెంబర్ వచ్చేసి 41 వచ్చింది. నాకు ఇంతకుముందు 30 ఉండింది. అలాగే ఇంకా కొంతమందికి వేరే వేరే విధంగా ఉంటుంది, అది సేమ్ అయితే రాదు. సీరియల్ నెంబర్ కూడా మారుతుంది. సీరియల్ నెంబర్ కూడా దీంట్లో చూసుకున్న తర్వాత మీరు దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఆ తర్వాత ఏదైతే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసింటారో ఆ పీడిఎఫ్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఏదైతే చూపిస్తుందో దానిపైన క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ చూడొచ్చు, ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఇలా అన్ని ఫామ్స్ అయితే ఇక్కడ కనపడడం జరుగుతుంది. ఎవరైతే మీ వాళ్ళు ఎవరైనా బయట దేశాల్లో ఇతర దేశాలకు వెళ్ళినట్టయితే వాళ్ళు కూడా దీనిలో ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఫామ్ 6A అని చెప్పి ఏదైతే ఉందో ఎన్ఆర్ఐ అని చెప్పి దీనిపైన అయితే క్లిక్ చేసి వాళ్ళు రేపొద్దున ఎప్పుడన్నా మనకి ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు ఓట్ వేసుకునే విధంగా అయితే ఈ ఫామ్ అనేది పనిచేస్తుంది. న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చూసినారు. ఆ తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఈ ఓటర్ అని చెప్పి చూపిస్తుంది. కలర్ ప్రింట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఎపిక్ నెంబర్ టైప్ చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా మీరు సెర్చ్ చేసినట్టయితే పేరుతో సహా ఇక్కడ రావడం జరుగుతుంది. మీ పేరు, మీ ఫాదర్ పేరు అలా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్టయితే మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో దానికి లింక్ మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చింటారో అదే మొబైల్ నంబర్తో మీ ఓటర్ కార్డు కూడా లింక్ అయిపోయి ఉంటుంది. ఓటీపీ అనేది వేసినట్టయితే మీకు డౌన్లోడ్ అనేది అయిపోవడం జరుగుతుంది.